అందరికీ నమస్తే అండి. నేను 44 వార్డు బీజేపీ అభ్యర్థిని. అండ్ డెఫినెట్లీ మీరు అందరూ కలిసి మమ్మల్ని ఆశీర్వాదించాలి, మమ్మల్ని గెలిపించాలి. థ్యాంక్ యూ అన్న. ఈ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఏదైతే మన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి ఆదేశం అనుసారం ఈరోజు మరియు నిన్న భారతీయ జనతా పార్టీ నుండి అందరు అభ్యర్థులు 49 వార్డులకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. ఇంకా కొందరు వేయాలా, వాళ్ళు కూడా వేసుకుంటారు. ఈరోజు ఏదైతే కామారెడ్డి పట్టణంలో గత 30-40 సంవత్సరాల నుండి కామారెడ్డి మున్సిపాలిటీ పరిస్థితి, ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరగలేదు. ఏదైతే మనము చిన్ననాటి నుండి కామారెడ్డిలో పెరిగినాం కాబట్టి ఇక్కడ అప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. కామారెడ్డి దేనికి కూడా డెవలప్ కాలే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ గత 40-50 సంవత్సరాల నుండి ఎట్లయితే ఉన్నాయో అట్లానే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య పెరుగుతూనే ఉంది, కానీ ఇక్కడ కూడా దాని గురించి చర్చ లేదు. మనకేంటంటే పాత మున్సిపల్ ఏదైతే ఉండేనో ఇతర పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మరి అవినీతి పాలనకు చెక్కు పెట్టడానికి కామారెడ్డి మున్సిపాలిటీ అప్పుల పాలైన కామారెడ్డి మున్సిపాలిటీ ఒక మంచి దారి తేవడానికి కాటిపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో కాటిపల్లి రమణ సైన్యం 49 వార్డులకు 49 మంది ఇవాళ రంగంలో దిగి రేపు కామారెడ్డిని క్లీన్ అండ్ గ్రీన్ కామారెడ్డిగా అవినీతి లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి రమణ సైనికులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్న గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కామారెడ్డిలో జెండా ఎగరేస్తుందని ఆశిస్తూ కామారెడ్డి ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. కామారెడ్డిలో రమణన్న గారు వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఏదైతే భూ కబ్జాలు ఉన్నాయో అవి ఆగిపోయినాయి. అక్రమ వెంచర్ ఆగిపోయినాయి. ఏది కూడా ఇల్లీగల్ కామారెడ్డిలో జరిగేది లేదు. ఏదున్నా న్యాయపరంగా చేయాలా, న్యాయపరంగా నడవాలా, బరోబర్ ట్యాక్స్ కట్టాలా, బరోబర్ మున్సిపాలిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కాటిపల్లి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఒక మున్సిపాలిటీ మంచి బాటలో నడుస్తుంది. ఇప్పుడు కంప్లీట్ మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ అయితే రేపు రానున్న రోజుల్లో ఒక క్లీన్ సిటీ, స్మార్ట్ సిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఏది కూడా మంచిగా నీట్గా చేయాలనే ఉద్దేశంతో కామారెడ్డిలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మంచి యొక్క యువతను, మంచి టీంను, రాజకీయ అవినీతి మరకలేని నాయకులను ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీలో నామినేషన్ వేయడానికి సిద్ధం చేశారు. ఈ విషయాన్ని అందరు గమనించాలి. అలాగే ఈరోజు 44వ వార్డులో మా భార్య అయిన ప్రీతి గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది. కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీకి పెట్టిన పేరు 44 వార్డు. ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది అప్పుడు 1300 ఓట్లు పోలైతే 1150 భారతీయ జనతా పార్టీకి పడితే మిగిలిన 150 ఓట్లు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉండేనో అప్పుడు 1400 ఓట్లు పోలైతే 1300 ఓట్లు భారతీయ జనతా పార్టీకి వస్తే 100 ఓట్లను కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ షేర్ చేసుకుంది. ఎందుకంటే కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ వేవ్ 44వ వార్డులో ఉన్నది. అదే వేవ్ కంటిన్యూ అయ్యి ఆ ప్రజలందరూ ఆశీర్వాదం ఇచ్చి ఆ 44 వార్డుల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తారని ఆశిస్తూ అందరూ ఓటర్లు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే, మీరు కామారెడ్డి అవుట్స్కట్స్లో ఎక్కడైనా హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ ఎంత దూరం ఉన్నా సరే వచ్చి కామారెడ్డి మున్సిపాలిటీ భవిష్యత్తు డిసైడ్ చేసేది మీరే కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలా, మీ ఓటును వినియోగించాలని ఆశిస్తూ ఈ ఎలక్షన్లో భాగంగా కామారెడ్డి రైల్వే మాన్యువల్ గేట్ ఉన్నది. అక్కడ ట్రాఫిక్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది, చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. ఆ రైల్వే గేట్ కాకుండా వే బ్రిడ్జి కావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. దాని విషయంలో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఏదైతే రైల్వే మినిస్టర్ దగ్గర కాటిపల్లి వెంకటరమణారెడ్డి వెళ్ళారు, వాళ్ళకు ఒకటి దానికి సంబంధించిన రిక్వెస్ట్ కూడా పెట్టారు. అది వచ్చి దాని ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. రానున్న రోజుల్లో త్వరలో అది ఖచ్చితంగా శాంక్షన్ అయ్యి కామారెడ్డి ట్రాఫిక్ సమస్యలు తీరుతుందని డెఫినెట్లీ కాటిపల్లి వెంకటరమణారెడ్డికి నాయకత్వంలో సెంట్రల్ నుండి కూడా ఫండ్స్ తెప్పించుకొని రైల్వేకి సంబంధించిన ఏదైతే అండర్ బ్రిడ్జ్ కానీ, ఓవర్ బ్రిడ్జ్ కానీ డెఫినెట్గా చేస్తామని ఆశిస్తున్నాము.